నమస్కారం అండి. నా పేరు భరత్. నేను 2005 టు 2006 ఇయర్లో నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. నేను 2006లో ఇంజనీరింగ్కి ఎంటర్ అవ్వబోతున్నాను. సో ఆ టైంలో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది అని ఆలోచిస్తున్నాము. ఆ టైంలో కొంతమంది సలహా మేరకు సి లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పారు. సో దాని గురించి ఎంక్వైరీ చేయగా మాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీధర్ రెడ్డి సార్ దగ్గర నేర్చుకోమని చెప్పారు. సార్ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి SIIT, సో శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్. సో నేను అక్కడ చేరంగానే నా లైఫ్ చాలా మారింది. సార్ నాకు చాలా ఇన్స్పిరేషను. ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, సచిన్ టెండూల్కర్ అంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అని. అదేవిధంగా శ్రీధర్ సార్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నేను సక్సెస్ఫుల్గా ఆయన ఇన్స్టిట్యూట్లో C++, జావా వరకు నేర్చుకున్నాను. సో ఇంకొక విషయం ఏంటి అంటే, సార్ దగ్గర ఎప్పుడైతే నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానో ఆ ఇయర్ నుంచి ఎక్సెప్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఫస్ట్ 3 టాప్ ర్యాంకర్స్లోనే నేను ఉండగలిగాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సార్ ఇన్స్పిరేషన్ వల్ల నేను ప్రాజెక్ట్ ఒక్కడనే దిగ్విజయంగా చేయగలిగాను. సో సార్ దగ్గర ఎంతో విలువైన టైంని కేటాయించి ప్రాక్టికల్స్, క్లాసెస్, థియరీ అనే కాకుండా ఎన్నో విషయాలు నేర్చుకొని లైఫ్కి కావాల్సిన అన్నిటిని తీసుకొని నేను ఇవాళ సక్సెస్ఫుల్ పొజిషన్లో నేను ఉన్నానండి. సో నేను ఇవాళ యువతకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, సార్ దగ్గర చేరండి, SIIT ఇన్స్టిట్యూట్లో చేరండి, శ్రీధర్ సార్ చెప్పినట్టు వినండి, ఆయన దగ్గర ఎడ్యుకేషన్ని తీసుకోండి. C++, జావా, పైథాన్ ఇలా ఎన్నో లాంగ్వేజెస్ సార్ చాలా కష్టపడి నేర్పిస్తున్నారు. సో నేను ఇదే ఇచ్చే మెసేజ్ ఇవాళ యువతకి. థ్యాంక్ యూ అండి.